హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మినీ ఎల్ఈడికి క్యూఎల్ఈడికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మన ఫ్యూచర్లో వచ్చేటువంటి టీవీస్ అన్నీ కూడా మినీ ఎల్ఈడి ప్యానల్తోని, అలాగే క్యూఎల్ఈడి ప్యానల్తోని, అలాగే మనకి ఓఎల్ఈడి ప్యానల్తో రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం చూసేటువంటి ఫుల్ హెచ్డి ప్యానల్స్ కావచ్చు, హెచ్డి ప్యానల్స్ కావచ్చు, నెమ్మదిగా కనుమరుగు అయితే అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ మనకి హెచ్డి ప్యానల్స్ అయితే ప్రజెంట్ మార్కెట్లో వాష్అవుట్ అయిపోవడం జరుగుతుంది. మనకి ఎక్కడో కానీ ఈ ప్యానల్స్ అయితే చూస్తాం అనమాట. అది త్వరలో మనకి ఫుల్ హెచ్డి ప్యానల్స్ కూడా వెళ్ళిపోయి అల్ట్రా హెచ్డి ప్యానల్స్, అలాగే ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ఈ 3 ప్యానల్స్ మాత్రమే మార్కెట్లో ఉండడం జరుగుతుంది. దీని గురించి ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే ఒక మంచి టీవీని పిక్ చేసుకోవడంలో ఎంతగానో ఈ వీడియో అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది. పైగా నేను మీకు ఇంటర్నల్ పార్ట్స్ చూపిస్తూనే ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా సింపుల్గా వీడియోని అయితే మీరు అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్. అదేవిధంగా భయన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మీరు ఎండ్ వరకు చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయకపోతే ఎలా అబ్బా? సో వెంటనే లైక్ చేసేయండి. అదేవిధంగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ముందుగా మనం వీడియో యొక్క టెక్నాలజీ విషయానికి వచ్చినట్టయితే ముందు క్యూఎల్ఈడి టీవీస్ గురించి చూద్దాం. ఈ టెక్నాలజీ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే మనకి బ్యాక్ చాసెస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. ఈ చాసెస్ పైన మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. ఈ టైప్లో మనకి ఎల్ఈడి స్ట్రాప్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. ఈ స్ట్రాప్స్ వచ్చినప్పుడు మనకి డిపెండింగ్ ఆన్ సైజ్ని బట్టి ఎల్ఈడీస్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వడం, అలాగే స్ట్రాప్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇవి ఇన్స్టాల్ చేసేసాక వీటిపైన మనకి రిఫ్లెక్టర్స్ ఉంటాయన్నమాట. ఆ రిఫ్లెక్టర్స్ అనేటువంటి మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం. ఆ తర్వాత చాలా టీవీస్ ఏంటంటే క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. ఈ పైన మనకి క్వాంటమ్ డాట్ లేయర్ని కూడా వాళ్ళైతే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ పైన మనకి మనం చూసేటువంటి డిస్ప్లే అయితే ఉందో ఆ ఎల్సీడీని అయితే అక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఎల్సీడీ కింద మీకు చూపిస్తాను చూడండి. ఈ టైప్ పిన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. దీని నుండి మనకి మదర్ బోర్డ్ కనెక్షన్ అనేటువంటిది ఉంటుంది. సో మనం కనెక్టింగ్ ఇవ్వగానే ఆటోమేటిక్గా డిస్ప్లే అయితే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వైరింగ్ అంతా కూడా మనకి మదర్ బోర్డ్ పవర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దట్టు మనకి డిస్ప్లే అయితే కంప్లీట్గా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి క్యూఎల్ఈడి ప్యానల్స్ అయితే రన్ అవడం జరుగుతాయి అనమాట. అదే మనం మినీ ఎల్ఈడికి వచ్చినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ముందు చూపించాను చూసారా స్ట్రాప్స్ అనేటువంటి ఎల్ఈడి స్ట్రాప్స్. ఆ స్ట్రాప్స్ ఏమీ కూడా ఉండమాట. అక్కడ కంప్లీట్గా ఒక షీట్ అనేటువంటిది ఉంటుంది. ఆ షీట్లో మనకి సో మెనీ చిన్న చిన్న ఎల్ఈడీస్ అనేటువంటి హండ్రెడ్స్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో మిగతా రిఫ్లెక్టర్స్ కావచ్చు, అలాగే కొన్ని టీవీస్ ఏంటంటే క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది అనమాట మినీ ఎల్ఈడీలో కూడా. సో అక్కడ అయితే క్వాంటమ్ డాట్ ప్యానల్ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్యానల్ అనేటువంటి టీవీస్ అయితే కొంచెం ప్రైజ్ అనేటువంటిది ఎక్కువైతే ఉండడం జరుగుతుంది. కొన్ని టీవీస్లో ఏంటంటే క్వాంటమ్ డాట్ ప్యానల్ అనేటువంటిది రాదు. వీటి యొక్క ప్రైజ్ అనేటువంటి కొంచెం తక్కువ అయితే ఉండడం జరుగుతుంది. ఆ పైన మనం రెగ్యులర్గా ఎల్సీడీ అనేటువంటిది ఉంటుంది. వాటి కనెక్షన్స్ అన్నీ కూడా సేమ్ మనకి క్యూఎల్ఈడి డిస్ప్లేలో ఏ విధంగా అయితే ఉంటాయి సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. రెండిట్లోనే కూడా మనకి డిఫరెన్స్ అలా ఇదే అనమాట. అంతకు మించి టెక్నాలజీ ఎటువంటి డిఫరెన్స్ కూడా ఉండదు. నెక్స్ట్ మనం వీటి యొక్క పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే రెండు టెక్నాలజీస్ కూడా మెయిన్ డిఫరెన్స్ అనేటువంటిది ఇక్కడే రావడం జరుగుతుంది. ముందు మనం క్యూఎల్ఈడి ప్యానల్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి స్ట్రాప్లో అక్కడక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తారు కదా. ఈ లైట్స్ ఏంటి అంటే కంప్లీట్గా యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయ్యాక అక్కడ మనకి పైన కనిపిస్తున్నటువంటి రిఫ్లెక్టర్స్ ద్వారా మనం పైన ఇచ్చినటువంటి క్వాంటమ్ డాట్ లేయర్కి అయితే ఇవి వెళ్తాయి అన్నమాట. సో క్వాంటమ్ డాట్ లేయర్కి వెళ్ళాక అక్కడ నుండి పర్ఫెక్ట్గా ఇవి ఎటువైపు లైటింగ్ ఎంత అడ్జస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది మనం చూసే పిక్చర్ ఆధారంగా అవి ఆ ఎల్సీడీకి అయితే పంపించడం జరుగుతుంది. దీనివల్ల మనకి డిస్ప్లే క్వాలిటీ అనేటువంటిది చాలా మంచిగా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ముఖ్యంగా మనకి క్యూఎల్ఈడి డిస్ప్లేస్ వచ్చేటప్పటికి ఆ యొక్క కలర్ ట్రూయెంట్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కలర్ యొక్క సాచురేషన్ కూడా చాలా ప్రీమియంగా ఉండడం జరుగుతుంది అన్నమాట. బట్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి అంత ఎక్కువ బ్రైట్నెస్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయలేము అన్నమాట. దీనికోసం మనం ఏం చేస్తామంటే రిమోట్లో మనకి సెట్టింగ్స్లోకి వెళ్తాం, బ్యాక్ కిట్లోకి వెళ్ళి వీటి యొక్క బ్రైట్నెస్ కావచ్చు, వీటి యొక్క బ్యాక్ లైట్ సెట్టింగ్స్ కావచ్చు మనం చేంజ్ చేసుకోవడం వల్ల ఇంకా మన బ్రైట్నెస్ అనేటువంటిది ఎన్హాన్స్ అవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి 600 నిట్స్ కావచ్చు, 800 నిట్స్ కావచ్చు అంతవరకు మనం బ్రైట్నెస్ వరకు వెళ్ళగలుగుతాం తప్ప అంతకు మించి బ్రైట్నెస్ లెవెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అయితే అవ్వవు ఫ్రెండ్స్. సో మనకి డిస్ప్లే క్వాలిటీలో క్యూఎల్ఈడి టీవీస్ యొక్క క్వాలిటీ చాలా మంచిగా ఉండేదని చెప్పుకోవచ్చు. సో అదే మనకి మినీ ఎల్ఈడికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ సో మెనీ ఉంటాయి అన్నమాట. ఇవి యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ నుండి మనకి రిఫ్లెక్టర్స్ వస్తాయి. రిఫ్లెక్టర్స్ దగ్గర నుండి మనం చూసినటువంటి ఎల్సీడీ కావచ్చు, లేదా క్వాంటమ్ డాట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుండి మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా ఎంత బ్రైట్నెస్ కావాలి, లేకపోతే ఎంత సాచురేషన్ కావాలనేటువంటిది ఆటోమేటిక్గా జరుగుతాయి అన్నమాట. జరిగి పర్ఫెక్ట్గా మనకి ఆటోమైజేషన్ చేసి మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే అందించడం జరుగుతుంది. ఈ క్యూఎల్ఈడికి మనకి మినీ ఎల్ఈడికి డిఫరెన్స్ వచ్చేది మెయిన్గా బ్రైట్నెస్లో
బ్రైట్నెస్లో ఉండడం జరుగుతుంది అనమాట. మినీ ఎల్ఈడీస్ యొక్క బ్రైట్నెస్ అనేటువంటిది చాలా ఎక్కువ బ్రైట్నెస్ అయితే ఇది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువ బ్రైట్నెస్ అనేది కింద నుండి పైకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి మంచి బ్రైట్నెస్ అయితే మనం ఎంజాయ్ చేయగలుగుతాం మినీ ఎల్ఈడీలో. నెక్స్ట్ మన కలర్స్ విషయానికి వచ్చినట్టయితే సాచురేషన్ అనేటువంటి చాలా మంచిగా ఉంటుంది, అలాగే కాంట్రాస్ట్ కూడా చాలా ప్రీమియంగా ఉండడం జరుగుతుంది. కాకపోతే ట్రూ అండ్ కలర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి QLEDలో ఉన్నటువంటి ట్రూ అండ్ కలర్ అనేటువంటి దీంట్లో ఉండదు. కాకపోతే ఏంటి అంటే కొన్ని టీవీస్లో మనకి ఎపిక్యూ ప్రాసెసర్ అని చెప్పి అలాగే రెగ్జా ప్రాసెసర్ అని చెప్పి ఇటువంటి డిఫరెంట్ ప్రాసెసర్ అనేటువంటిది ఆ టీవీ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాసెసర్ ఆధారంగా ఇంకా ఎన్హాన్స్ అనేటువంటి చేసి మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే అందించడం జరుగుతుంది అనమాట. సో మీకు అర్థమైంది కదా డిస్ప్లే పెర్ఫార్మెన్స్లో ఏది మంచిగా ఉండడం జరుగుతుంది అనేటువంటిది అయితే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యూయింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకోవాలి. QLED టీవీస్ 170 degrees వ్యూయింగ్తో రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఎనఫ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనం ఆ యాంగిల్స్లోనే ఎక్కువ చూస్తాం, అంతే తప్ప టీవీ పక్కన కూర్చుని పోయో లేకపోతే టీవీ కన్నా దూరేసి మనం అయితే టీవీ చూడడం కాబట్టి మనకి వ్యూయింగ్ యాంగిల్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అదే మనకి మినీ ఎల్ఈడి వచ్చేటప్పటికి ఇన్ఫినిటీ వ్యూయింగ్ యాంగిల్తో రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎటువైపు నుండి చూసినా ఎలా చూసినా సరే వ్యూయింగ్ యాంగిల్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అనేటువంటిది ఏమీ కూడా ఉండదు ఫ్రెండ్స్. మనకి వ్యూయింగ్ అనేటువంటిది బ్యాక్ లైట్ మీద డిపెండ్ అయితే ఉండదన్నమాట. అక్కడ పైన ఏదైతే LCD అనేటువంటిది వాళ్ళు ఇస్తున్నారో దాని మీద డిపెండ్ అయితే ఉండడం జరుగుతుంది. కొన్ని మినీ ఎల్ఈడి టీవీస్ కూడా మనకి 170 degreesతోనే రావడం జరుగుతుంది. ప్రీమియంలో మాత్రమే నేను మీకు ముందు చెప్పినట్టుగా ఎలా చూసినా సరే మనకు మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే అందించడం జరుగుతుంది. సో పైగా మనకి మినీ ఎల్ఈడి టీవీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఎటువంటి లైటింగ్ కండిషన్లో చూసినా సరే బ్రైట్నెస్ అనేటువంటిది చాలా మంచిగా ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీని అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. అదే QLED వచ్చినప్పటికి మీరు హెవీ లైటింగ్లో చూస్తున్నప్పుడు QLED ప్యానల్స్ యొక్క టీవీస్ అనేటువంటి అంత లైటింగ్ అనేటువంటి ప్రొడ్యూస్ చేయలేక మనం చూసినప్పుడు అంత ప్రీమియంగా అయితే అనిపించదు అనమాట. సో నెక్స్ట్ మనకి డ్యూరబిలిటీ అలాగే లైఫ్ స్పాన్ విషయానికి వచ్చినట్టయితే ముందుగా మనము మినీ ఎల్ఈడి గురించి చూడాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ సో మెనీ వేలు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి రాను ఏంటి అంటే కరెంట్ అనేటువంటిది అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఎల్ఈడీస్ అనేటువంటి కాలిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రాబ్లం ఉన్నా సరే ఎల్ఈడీస్ అనేటువంటి బర్న్ అయిపోతాయి అన్నమాట. ఆ టైంలో మనకి ఆ డిస్ప్లే మీద చిన్న చిన్న వైట్ డాట్స్ అనేటువంటి మనకి కనిపించడం జరుగుతుంది. లేకపోతే ఏంటంటే మనకి ఆ ప్లేస్లో లైట్గా వాటి యొక్క ఏదైతే బ్రైట్నెస్ ఉంటుందో బ్రైట్నెస్ తగ్గిపోవడం జరుగుతుంది అనమాట. అంటే డిమ్మింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. వీటిని మనం రిప్లేస్ చేసుకోవాలంటే కాస్ట్ అనేది టూ మచ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ మన స్ట్రాప్ అంతా మార్చే పని ఉండదు, జస్ట్ ఆ ఎల్ఈడి అనేటువంటి తీసేసి మళ్ళీ ఎల్ఈడి అనేటువంటి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకి ఈ విధంగా వీటి యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అంటే తక్కువ లైఫ్ స్పాన్ అయితే మనకి మినీ ఎల్ఈడి టీవీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అదే మనకి ఎల్ఈడి టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి స్ట్రాప్స్లో మనకి ఎల్ఈడి లైట్స్ అనేటువంటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మనకి వీటి యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటి చాలా ఎక్కువ అయితే ఉంటుంది కంపేర్ టు మనకి మినీ ఎల్ఈడి టీవీస్ అనమాట. సో ఇందులో ఒకవేళ కనుక మనకి ఒక ఎల్ఈడి లైట్ అనేటువంటి ఒక స్ట్రాప్లో పోయిందంటే మనకి కంప్లీట్గా స్ట్రాప్ అంతా కూడా చేంజ్ చేసుకోవాలి. సో స్ట్రాప్ లైట్ వచ్చినప్పుడు పెద్ద ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు అనమాట. సో దీనివల్ల మనం సింపుల్గా మనం వాటిని అయితే చేంజ్ చేసుకోవచ్చు. మినీ ఎల్ఈడి టీవీస్ వచ్చేటప్పటికి ఎవరు పడితే ఆ టెక్నీషియన్ చేయడానికి ఉండదు. అదే QLED వచ్చేటప్పటికి ఏ టెక్నీషియన్ అయినా సరే దీన్ని సింపుల్గా అయితే చేసేయచ్చు అనమాట. అంటే రిపేరింగ్ విషయంలో కావచ్చు అలాగే వీటి మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు మినీ ఎల్ఈడీస్ మనకి మంచిగా ఉండడం జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చిన ప్రైజ్ రేంజ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది మనకి సింపుల్, ఎందుకంటే లేటెస్ట్ టెక్నాలజీ అలాగే లేటెస్ట్ జనరేషన్స్ వచ్చేటువంటి అన్నీ కూడా మనకి హై రేంజ్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. మనకి QLED అనేటువంటిది ఏంటంటే జస్ట్ రెగ్యులర్గా స్ట్రాప్స్ అనేటువంటివి ఉంటాయి. అందులో యూజ్ చేసేటువంటి ప్యానల్ ఏదైతే ఉంటుందో ప్యానల్లోనే చిన్న డిఫరెంట్ ఉండడం వల్ల మనకి అల్ట్రా హెచ్డి డిస్ప్లేకి QLED డిస్ప్లేకి పెద్ద డిఫరెన్స్ ప్రైస్ అయితే మనం నోటీస్ చేయమాట. బట్ మినీ ఎల్ఈడి ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉందనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం పవర్ కన్జంప్షన్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీరే చెప్పండి, మినీ ఎల్ఈడి ప్యానల్స్ ఎక్కువ పవర్ తీసుకుంటాయా లేకపోతే QLED ప్యానల్స్ ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తాయా? సో మనం ఏమనుకుంటామంటే QLED ప్యానల్స్ ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తాయి అనుకుంటాం. కాకపోతే ఇది రాంగ్ అన్నమాట. మినీ LED ప్యానల్స్ ఎక్కువ పవర్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనకి QLED ప్యానల్స్లో LED స్ట్రాప్స్ అనేటువంటి ఉంటాయి. అందులో ఉన్నటువంటి ఒక్కొక్క LED తీసుకునేటువంటి పవర్ వచ్చేటప్పటికి 3 watts దగ్గర నుండి మనకి 5 to 6 watts వరకు ఒక్కొక్క LED తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇలా మొత్తం టీవీ అంతా లెక్కేసుకున్నా సరే మనకి ఆ ఎక్కువ వాట్స్ అనేటువంటిది ఏమీ కూడా తీసుకోదు. మినిమం మనకి ఒక స్ట్రాప్ వచ్చేటప్పటికి నియర్లీ ఒక 100 watts పవర్ తీసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అది స్టార్టింగ్ టీవీ ఆన్ చేయగానే 100 watts తీసుకుంటే మనకి టీవీ ఆన్ అవ్వగానే ఆటోమేటిక్గా అది ఒక స్ట్రాప్ వచ్చి 50 wattsకి అయితే పడిపోవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే టీవీ ఆన్ అవ్వడం కోసం ఎక్కువ పవర్ తీసుకుంటే ఆటోమేటిక్గా ప్రాసెసర్ యాక్టివేట్ అయిపోయి దీని యొక్క పవర్ అనేటువంటి ఏ లిమిట్లో కావాలో ఆ లిమిట్లో అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అదే మనకి మినీ ఎల్ఈడీస్ వచ్చేటప్పటికి అక్కడ సో మెనీ ఎల్ఈడీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఎల్ఈడీ వచ్చేటప్పటికి 1 watt దగ్గర నుండి 3 watt వరకు పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తాయి అన్నమాట. ఇక్కడేమో మనకి ఎన్నో ఉండవు, మహా అయితే ఒక 10 ఎల్ఈడీస్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ వచ్చేటప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఎల్ఈడీస్ ఉంటాయి అన్నమాట. దీనివల్ల
వల్ల మనకి మినీ ఎల్ఈడి టీవీ యొక్క పవర్ కన్జంప్షన్ అనేటువంటిది చాలా ఎక్కువ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీకు కంప్లీట్గా అర్థమైంది కదా అసలు QLEDకి మినీ ఎల్ఈడికి డిఫరెన్స్ అనేటువంటిది. అయితే మనకి ఏ టీవీ ఎవరికి బాగా సూటబుల్ అవుతుంది అని చూసినట్టయితే, ఎవరికైతే మంచి బ్రైట్నెస్ కావాలంటే మేము హెవీ లైటింగ్లో టీవీ చూస్తాము, మాకు మంచి బ్రైట్నెస్ కావాలనుకుంటారో, ఎవరైతే మా ఇంటిని మంచి హోమ్ థియేటర్ టైప్లో తయారు చేసుకోవాలనుకుంటున్నాం పెద్ద పెద్ద ఇంచెస్ టీవీస్తో అనుకుంటారో వాళ్ళు, అలాగే మంచి సాచురేషన్ కావాలి, మంచి కలర్స్ కావాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మీరు మినీ ఎల్ఈడి టీవీస్ని అయితే తీసుకోండి. అవి మీకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వ్యూయింగ్ యాంగిల్స్లో కావచ్చు, కలర్స్లో కావచ్చు, అన్ని విధాలుగా కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు QLEDs వచ్చేటప్పటికి ఒక మంచి డీసెంట్గా మంచి ప్రీమియం రిచ్ కలర్స్ ఎవరికైతే కావాలో, అలాగే మనకి వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేటువంటిది ఎక్కువ కావాలంటే మేము టీవీ కొంటాం భయ్యా మాకు కనీసం ఒక 5 to 6 years టీవీ అనేటువంటిది వర్కింగ్ కావాలనుకుంటాము, వాళ్ళందరూ కూడా QLED టీవీస్ని పిక్ చేసుకోండి. వీటి యొక్క లైఫ్ స్పాన్ కావచ్చు, డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, అన్నీ కూడా మనకి చాలా మంచిగా అయితే ఉండడం జరుగుతుంది. పైగా మన బడ్జెట్లో కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు ఈ QLED టీవీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవి మాట కంప్లీట్గా వాటికి వీటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను మీకు అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భయ ఇంకా మీరు ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. నేను మీ ముందుకు ద బెస్ట్ వాల్యుబుల్ కంటెంట్ అంతా కూడా తీసుకొస్తూ ఉంటాను. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.